ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సుందరకాండ తత్వ దీపికా వ్యాఖ్య. ముందుగా ఈ వ్యాఖ్యానాన్ని చెప్పినటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి అనేకానేక నమస్కారాలు చెప్పుకుంటూ ఇవాళ తామందరకు ఈ 3వ రోజు వ్యాఖ్యానానికి స్వాగతం. నిన్న మనం మన యొక్క రకరకాలైనటువంటి కర్మ పరిపాకాల చేత మనం ఈ మానవ జన్మ ఎత్తుతామని, ఆ మాతృశ్రీ యొక్క గర్భాశయంలో మనం ఉండి ఇక మీదట అంటే ఈ జన్మ ఎత్తిన తరువాత తిరిగి మరల జన్మ ఎత్తకుండా ఉండేట్లా ప్రవర్తిస్తానని మనం ఒట్టు పెట్టుకుంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు తరువాత ఏమవుతుంది అంటే, ఆ గర్భం నుంచి మనం వెలువడిన తర్వాత శఠ అనేటువంటి వాయువు మన చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఏడుపు లేక అలా మౌనంగా ఉంటామో అప్పుడు ఆ దాది మనల్ని ఆ పిర్ర మీద కొట్టి ఒక్కసారి కుదుపు వచ్చేట్లా చేస్తే, ఆ కుదుపు వల్ల మనం ఒక్కసారి కేరమంటాం. ఎప్పుడైతే కేరమంటామో అప్పుడు మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు మనం పీల్చినటువంటి వాయువు శఠ అనేటువంటి వాయువు. ఆ వాయువుని పీల్చడం వల్ల మన యొక్క పూర్వజన్మ స్మృతి మన నుంచి తొలగిపోతుంది. అంగో తిరిగి మరల మనం చేసేటువంటి సుకృత దుష్కృతాలు మనతో పాటుగానే వస్తూ ఉంటాయి. ఇంగో ఇలాంటి స్థితిగతుల నుంచి మనం విడివడి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి తెలియవలసినటువంటి జ్ఞానము విశేష ధర్మము అని చెప్తారు. ఈ విశేష ధర్మంలో 5 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరము కూడా మనకి మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మొదటిది తాను ఎవరు, రెండవది తనచే పొందవలసింది ఏది, మూడవది దానిని పొందడానికి ఉపాయం ఏమిటి, అలా పొందడానికి ఆటంకం ఏమిటి, ఒకవేళ పొందితే ఆ పొందిన దాని యొక్క ఫలితం ఏమిటి. ఈ 5 విషయాలని కూడా తెలుసుకుంటూ దానికి అనుగుణంగా మన జీవితంలో ప్రవర్తించడం విశేష ధర్మం. బాహ్యంగా సామాన్య ధర్మాలన్నీ కూడా ఆచరిస్తూ అంతరంగంలో విశేష ధర్మాన్ని నిరూపించుకోవడమే వేదము యొక్క స్థితి. ఈ విషయమే మనకు శ్రీమద్ రామాయణం పరిపూర్ణంగా అవగతం అయ్యేటట్లుగా చేస్తుంది. చూడండి, ఇందులో ఈ ధర్మం ఎలా ఆచరించబడింది అని కదా మనం అనుకుంటాం. ఎలా ఆచరించబడింది అంటే, రామచంద్రమూర్తి తాను ఈ ముందు చెప్పబడినటువంటి సామాన్య ధర్మాన్ని ఆచరించారు. మరి విశేష ధర్మం ఏంటయ్యా అంటే, అది లక్ష్మణస్వామి, భరతుల వారు, శత్రుఘ్నుల వారు, సీతామహాదేవి, హనుమంతుల వారు ఇలాంటి వారందరూ కూడా విశేష ధర్మాలని ఆచరించారు. అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పినట్లుగానే వేదంలో పూర్వభాగం సామాన్య ధర్మమని, ఉత్తర భాగం అంటే ఉపనిషత్తులు విశేష ధర్మాల్ని నిరూపిస్తాయి అని కదా చెప్పుకున్నాం మనం. అలాగే శ్రీమద్ రామాయణం మనకు వాచ్యార్థాన్ని, సామాన్య ధర్మాన్ని, వ్యంగ్యార్థాన్ని, విశేష ధర్మాన్ని కూడా నిరూపిస్తాయి. ఇంకా రామాయణంలో వేదం వలె ధర్మస్వరూపం ఉంటుంది, జ్ఞానాన్ని కూడా అది ప్రతిపాదిస్తూ ఉంటుంది.
కానీ రామాయణం ఇక్కడ కావ్యం అవ్వడం చేత పైన తెలిపినటువంటి అర్థాలే కాకుండా అంతరంగ ధ్వని రూపంలో మరి ఒక అర్థాన్ని కూడా చూపిస్తుంది. అంటే వేదంలాగా ఇందులో ధర్మస్వరూపము, బ్రహ్మస్వరూపము ఈ రెండూ కూడా సమతౌల్యంగా నడపబడి ఉన్నాయి. అందుకని రామాయణాన్ని మన వాళ్ళు అంటే పెద్దలు ఏం చెప్పారయ్యా, వేదానికి ఉపబ్రహ్మణము అని చెప్పారు. అంటే వేదాల్లో అర్థాలని సూక్ష్మంగా వివరించి చెప్తుంది కాబట్టి దానిని ఉపబ్రహ్మణము అని చెప్తారు. ఇంకా ఏది కావ్యం, ఏది వేదం, ఏది పురాణం, దీనికి ఇంకొంచెం వివరణ తెలుసుకుందాం. వేదం ఎప్పుడూ కూడా నీకు అవకాశం ఇవ్వదు ఆలోచించుకోవడానికి. సత్యం వద, ధర్మం చరా అని ఒక రాజశాసనం ఎలా ఉంటుందో అలా నిన్ను శాసిస్తుంది. ఇంకా పురాణాలంటారా, అవి నీ యొక్క మిత్రుడిలాగా ఒక కథారూపంలో చెప్పి దాని ద్వారా నువ్వు ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, కాబట్టి నువ్వు తెలుసుకో అంటుంది పురాణం. ఇలాంటివన్నీ కూడా భారతాదుల రూపంలో మనకు తెలిసాయి. ఇంకా రామాయణం కావ్యం, ఇది ఏం చెప్తుందయ్యా అంటే ఒక ప్రియురాలు మధురంగా మాట్లాడుతూ తన్మయత్వాన్ని కలిగించి నీవు ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనేటువంటి వివరణ ఇవ్వకుండానే నీ అంత నీవుగా ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో తెలుసుకునేటట్లుగా చేస్తుంది. అంటే ఆనందకరమైనటువంటి మంచి మార్గంలో నిన్ను ప్రవర్తించేట్లా చేస్తుంది కావ్యం. ఇక్కడ శ్రీమద్ రామాయణాన్ని కావ్యము అన్నారు, భారతాన్ని ఇతిహాసము అన్నారు. అందువల్ల ఈ రామాయణం శబ్దంలోనూ అర్థంలోనూ కలిగినటువంటి మాధుర్యం చేత తన్మయత్వాన్ని కలిగించి సన్మార్గంలో ప్రవర్తించేట్లా చేస్తుంది. ఇందులో వాచ్యార్థం ఉంటుంది, ధర్మం ఉంటుంది, వ్యంగ్యార్థం ఉంటుంది, బ్రహ్మం ఉంటుంది. ఇలాగా శ్రీరామచంద్రమూర్తి బాహ్యానికి మనకి ఒక మానవ రూపంలో కనబడతారు. కానీ ఆంతరంగికమైనటువంటి స్థితిలో ఆయన బ్రహ్మము. రామాయణం బాహ్యంగా రామకథా ప్రధానం, ఆంతరంగికంగా ఆత్మకథ నిరూపకం. అందువల్ల రామాయణాన్ని అధ్యయనం చేయడం అంటే మానవత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే, లేకపోతే మనం పుట్టినటువంటి పుట్టుకను పరిపూర్ణం చేసుకోవడమే. మానవ జీవితం ధర్మ జ్ఞాన సమన్వయంతో, ధర్మ అర్థ కామ సమన్వయంతో, త్యాగ భోగ సమన్వయంతో, దైవ పౌరుష సమన్వయంతో సాగితే గనక మానవత్వం సంపూర్ణం అవుతుంది. ఇంకా ధర్మార్థకామాలలో అర్థకామాలకే ప్రాధాన్యమిచ్చి, త్యాగ భోగాలలో భోగానికే ప్రాధాన్యమిచ్చి, దైవ పౌరుషాలలో పౌరుషమునకే ప్రాధాన్యమిచ్చి మానవుడు జీవిస్తే ఆ జీవితం మానవ జీవితం కాక దానవ జీవితం అవుతుంది. అందువల్ల మానవత్వాన్ని గనక మనం స్థిరం చేస్తే అప్పుడు మానవత్వాన్ని స్థిరం చేయడానికి పరమపురుషుడైనటువంటి నారాయణమూర్తి నరుడైనటువంటి రాముడుగా అవతరించారు. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః. యోగులందరూ కూడా ఎవరియందు ఆనందాన్ని పొందుతారో ఆతడు రాముడు. రమయతి ఇతి రామః. ఆనందింపచేసేవాడు కాబట్టి రాముడు. అంటే రాముడు అన్న మాటకు అర్థమేంటయ్యా అంటే ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని ఇచ్చేవారు, ఆనందం
కలవారు అగు పరమాత్మయే ఇక్కడ రాముడుగా ఉన్నాడు. ఈతడు మానవుడుగా సర్వప్రాణుల యొక్క మనస్సులకు, నేత్రములకు ఆనందాన్ని కలిగించువాడై ఉండి వారి వలన తాను ఆనందం పొందేటువంటి వాడు అవ్వడం చేత కూడా రాముడు అని పిలువబడ్డాడు. ఇంకా మన జీవితాలు ఒకటి బాహ్యంగా ఉంటాయి, మరి ఒకటి అంతరంగికంగా ఉంటాయి. బాహ్య జీవితంలో ధర్మాన్ని ఆచరించాలి, ఆంతరంగికంగా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. శ్రీమద్ రామాయణం ఈ రెండింటినీ కూడా బాహ్యార్థం చేత అంతరార్థం చేత కూడా ఆనందింపచేసేటువంటిది. అలాంటి కావ్యాన్ని ఋషి అయినటువంటి వాల్మీకి నారదుల వారి వల్ల ఉపదేశం పొందారు. బ్రహ్మానుగ్రహం చేత సాక్షాత్కరింపచేసుకున్నారు. ఆ తరువాత దానిని వ్రాశారు. ఇందులో వేద ప్రతిపాదితము అయినటువంటి ధర్మ, బ్రహ్మ ఇలాంటివి నిరూపం చేయబడుతూనే కథామాత్రంగానే కాకుండా దానిని ప్రధాన రూపంలో కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. బ్రహ్మ ముందు ప్రేరేపించాడు. అలా ప్రేరేపణ బ్రహ్మవారి ద్వారా వాల్మీకి పొందారు. ఆ తర్వాత నారదుల వారి దగ్గర ఉపదేశం జరిగింది. అందుచేత ఈ రామాయణం చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహ్యంగా ధర్మ ప్రతిపాదికమైనా సరే, ఆంతరంగికంగా ఉపనిషత్ అర్థ ప్రతిపాదికము అని పెద్దలు చెప్తారు. అందువల్ల ఇదే విషయాన్ని మనం ఒక్కసారి వాల్మీకి మహానుభావుని యొక్క ధ్యాన శ్లోకాలుగా చెప్పబడేటువంటి 2 శ్లోకాలని చూద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనేటువంటి కోకిల కవిత్వము అనేటువంటి కొమ్మని యొక్కి రామ రామ అని మధురంగా మధురమైనటువంటి అక్షరాలతో కూస్తోంది. ఆ వాల్మీకి అనేటువంటి కోకిలకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకానికి. 2వ శ్లోకం వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోన యాతి పరాం గతిం. కవిత్వము అనేటి వనంలో వాల్మీకి అనేటువంటి సింహం సంచరిస్తోంది. ఆ సింహము తన యొక్క గర్జనగా రామ కథను వినిపిస్తోంది. ఆ నాదాన్ని విన్నవాడు ఎవరు పరగతి పొందకుండా ఉంటారు అని దీని యొక్క సారాంశం. ఈ 2 శ్లోకాలలో వాల్మీకిని ఒక శ్లోకంలో కోకిలతో, మరి ఒక శ్లోకంలో సింహంతో పోల్చారు. కోకిల స్వరం మాధుర్యానికి, సింహం యొక్క స్వరం గాంభీర్యానికి ప్రసిద్ధి. మొదటి శ్లోకంలో వాల్మీకి కోకిల. మామూలుగా అయితే కోకిల మధురంగా కూస్తుంది అనే కదా ప్రతీతి. కానీ వాల్మీకి కోకిల మధురముగాను, మధురమైనటువంటి అక్షరాల యొక్క రూపంలోనూ కూడా కూసింది. ఇంకా కవిగా వాల్మీకి యొక్క అతిశయం నిరూపించే విషయం, కావ్యంలో శబ్దాలతో మాధుర్యము, అర్థాలతో మాధుర్యము, రసములో అక్షరత్వము ఉండాలి. ఈ 3 ఉంటేనే దాన్ని కావ్యం అంటారు. ఇవి ఆ మహానుభావుని యొక్క స్వరంలో ఉన్నాయి. రామాయణం కావ్యం అవ్వడం చేత శబ్దాలన్నీ కూడా గానప్రధానములై చెవికి మధురాలై ఉంటాయి. ఎందుకు ఇలాగా అంటే రామాయణము అనుష్టుప్ ఛందస్సులో రచించబడింది. అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి దేనినైనా సరే మనం గాన రూపంలో చెప్పుకోవచ్చు. అలాగే అర్థం కూడా హృదయంగమంగా, ఇంపుగా, మధురంగా ఉంటుంది. అలాగా క్షరము అంటే మార్పునందేది, అక్షరము అంటే మార్పును పొందనది. కాబట్టి అది ఆత్మతత్వము. ఇలా రామాయణం
కావ్యం మధురము, మధురము అక్షరము. ఇంకా రెండవ శ్లోకంలో వాల్మీకి వారిని మనం సింహంతో కదా పోల్చుకున్నాం. అంటే పరగతిని పొందుతారు. కోన యాతి పరాంగతిం. పరాంగతిం అంటే పరమపదాన్ని పొందుతారు. ఇక్కడ పరమపదము అంటే వైకుంఠము. అంటే రామకథలో ఉన్నటువంటి ఆ నాదం ఏదైతే ఉందో అది ధ్వన్యర్థంగా ఆత్మతత్వంగా ఉంటుంది. ఇక్కడ వాల్మీకి మహాముని బాహ్యార్థానికి మునిగా అంతరార్థాన్ని కూడా ప్రతిపాదించారు అని చెప్పుకోవచ్చు. అలాగే బాహ్యార్థంలో రామకథ, అంతరార్థంలో మనకు ఆత్మకథ ఇక్కడ తెలుస్తాయి. ఎందుకంటే రామచంద్రమూర్తి బాహ్యంగా మానవుడైతే అంతరంగికంగా భగవానుడు. శ్రీరామనామం బాహ్యంగా దశరథపుత్రుడైనటువంటి రాముడిది, అంతరంగికంగా జగత్కళ్యాణకారకమైనటువంటి ఆ పరమాత్మ పేరు. రామాయణం బాహ్యంగా రామకథ, ఆంతరంగికంగా ఆత్మకథ. బాహ్యంగా రామాయణం కావ్యము, ఆంతరంగికంగా అది ఉపనిషత్తు. అలాగా సౌలభ్యము, పరతత్వము అయినటువంటి ఆ రామచంద్రుడు, రామనామము ఈ రెండూ కూడా రామాయణంలో చేరి ఉన్నాయి. అందువల్ల రామాయణం అనేటువంటి నామమే చాలా విశిష్టమైంది అని పెద్దలు చెప్తారు. ఇప్పుడు రామాయణానికి ఉత్పత్తి ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రేపటి రోజున. హరి ఓం తత్సత్.